శ్వాస అంటే ఆంజనేయ స్వామి వాయుపుత్రుడు. కొట్టండి ఆయనకి. అంటే ఈ గాలిలో ఎవరున్నారంటే చూడండి, శ్వాస చంచలం పరిగెత్తుతూనే ఉంది, కిందికి మీదికి కిందికి మీదికి, ఆంజనేయలా కోతిలాగా. అందుకని ఇది వాయుపుత్రుడు నుంచి వచ్చిన వాయువు. ఆంజనేయ స్వామి అంటేనే మన శ్వాస. మరి ఆంజనేయ స్వామిని పట్టుకుంటే ఏడిపోతాం మనం? ఏడిపోతాం చెప్పండి. ఆంజనేయ స్వామికి ఎవరంటే ఇష్టం? ఆత్మారాముడు. పైలోకం కాదు, ఆత్మారాముడు. అంటే చూడండి, ఆంజనేయ స్వామి తనతో వశమైపోయిండు. ఆ భక్తిలో మునిగిపోయి రామ్ రామ్ అంటే మనము ఆత్మారాముని దగ్గరికి తీసుకెళ్తాడు ఆంజనేయ స్వామి. అంటే శ్వాసతో మనం ఉంటే మనలో ఉన్న ఆత్మారాముని దగ్గరికి తీసుకెళ్తాడు. అర్థమైందా? మన శ్వాస మీద ధ్యాస అనేది. ఎందుకంటే శ్వాస అంటే ఆంజనేయ స్వామి సాక్షాత్తు. అంత శక్తి ఉండడానికి కారణమే ఆంజనేయ స్వామి. కాబట్టి ఆంజనేయ స్వామికి ఉన్నంత శక్తి ఇంకెవరికి ఉంది? అందుకే శ్వాసలో మనకు అంత శక్తి ఉందండి. ఏ శక్తి? ప్రాణశక్తి. ప్రాణాన్ని నిలుపుతుంది, నాడీ మండల శుద్ధి చేస్తుంది, మన శరీరాన్ని అంతటిని రక్షించేది. ప్రాణ అపాన సమాన ఉదాన వ్యాన అనే పంచ ప్రాణాలు మన నుంచి విడిపోయి ఒక్కొక్క వాయువు మనకి, ఒకటి హార్ట్కి, ఒకటి జీర్ణాశయానికి, ఒకటి మల విసర్జనకి, ఇలా ఒక్కొక్క వాయువు ఒక్కొక్క స్థలంలో ఉండి మన శరీరాన్ని రక్షిస్తుంది. ఉదాహరణ వాయువు. అట్లా చూడండి, ఇక్కడ ఏం జరుగుతుందంటే మన శ్వాస మన శరీరాన్ని రక్షిస్తుంది, రక్షణ కవచంగా. అంటే మన శ్వాస ఎంత గొప్పది, అంత శక్తి ఉంది దానిలో. సాక్షాత్తు ఆంజనేయ స్వామి నీ శ్వాసలో కూర్చున్నాడు. వాయుపుత్రుడు. నీలో ఉంది ఏంది? వాయువు కాదా? గాలి అంటే ఏంది? వాయువు. వాయుపుత్రుడు మనలో ఉన్నాడు. మన లోపలికి మనం వెళ్తే, అందుకే ఆంజనేయ స్వామి ఎప్పుడు చూసినా కళ్ళు మూసుకొనే ఉంటాడు. ఎందుకంటే కళ్ళు మూసుకొని తనలో ఉన్న మనకేం చెప్తున్నాడు ఇక్కడ? గుండెని చీల్చి ఎందుకు చూపించిండు? దాని అర్థమైంది, ఒక్క ఆంజనేయ స్వామి లోపలనే ఉన్నాడని కాదండి, మన గుండెల్లో ఎందుకు ఆత్మారాముని చూపించిండు అంటే, ప్రతి ఒక్కరి గుండెల్లో శ్రీరాముడు జల సమాధి అవుతాడు. తన అవతారం చాలించిన తర్వాత జల సమాధి అయితే ఏడుస్తాడు ఈయన. అప్పుడు పక్కకి తీసుకెళ్ళి జ్ఞానోదయం చేస్తాడు. చేసిన తర్వాత మళ్ళీ అయోధ్య ప్రజలు ఏడుస్తూ ఉంటే అప్పుడు శ్రీరాముడు వట్టి శరీరం అక్కడ పోతున్నాడు తప్ప శ్రీరాముడు ఆత్మారాముడు మన గుండెల్లోనే ఉన్నాడని అయోధ్య ప్రజలకి చూపించడం కోసం గుండెని తీల్చుకున్నాడు ఆంజనేయ స్వామి. ఏడ్చే వాళ్ళని ఏడనీయకుండా చేయడానికి శ్రీరాముని శరీరం, అది అవతారం ఎత్తిండు, ఆ శరీరం పోతుంది. కానీ ఆత్మారాముడు మనలోనే ఉన్నాడు, మనలోనే ఉన్నాడని చెప్పడానికి గుండెని చీల్చి చూపించాడండి ఆయన. అందుకని మన దగ్గరనే ఉన్నాడండి దేవుడు. మనం బయట వెతుకుతున్నాం. మీకు హెల్ప్ చేసామనుకోండి, దేవునికి వేసినట్టే. మానవ సేవే మాధవ సేవ. అర్థమైంది ఇప్పుడు? వాళ్ళు ఏమన్నానని మనం అదంతా నోడు మాట్లాడతాడు, అది ఎట్లా అంటే అట్లా అంటే అనుకోని, అది ఆమె కర్మ. కానీ మాకు ఒక బాధ వచ్చింది అనుకోండి, మనం వెళ్ళి సహాయం చేయాలి. పిలవరు వాళ్ళు, కానీ మనమే వెళ్ళాలి. ఎప్పుడైతే మనం పిలకుండా కూడా వెళ్ళి సహాయం చేస్తామో వారిలో మార్పు వస్తుంది. వస్తుందా రాదా? మనమే ముందు మాట్లాడిద్దాం, ఏమవుతుంది? కొంచెం చిన్నగా అయిపోతామా మాట్లాడాం కానీ? కాంగా మనం ఇంకా ఎదుగుతాం. మనమే ఫస్ట్ మాట్లాడేయాలి అందరినీ. ఎందుకంటే మన లోపల అహం కానీ అజ్ఞానం కానీ ఉంటే భగవంతుడు నీ లోపల ఉదయించడు, వెలగడు. అవి పోగొట్టుకోవడం కోసమే ధ్యానం క్లాస్. అవసరమా కాదు ఇట్లాంటి క్లాసులు? ఇంత చిన్న